ఓం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞానయోగః. ఇవాళ 7వ అధ్యాయము 2వ శ్లోకాన్ని. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. రాధిక చూసుకోండి. జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యత్ జ్ఞాత్వా నా ఇహ భూయ అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇది పద విభజన. అంటే చూడండి, దేనిని అంటే ఏ జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకుంటామో, అంటే ఇక్కడ క్రియాపదం ఏంటి? దేనిని అంటే దేన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ జ్ఞానాన్ని గురించి అంటే జ్ఞాత్వ తెలుసుకుంటాము. ఈ లోకంలో మరలా మరి ఒకటి కోరదగినది లేదని ఎప్పుడు తెలుస్తుంది? ఈ మనకు తెలియవలసిన జ్ఞానం ఏంటి? ఈ జ్ఞానం అర్థమైతే ఇక లోకంలో ఇక ఏ జ్ఞానాన్ని మనము అడగక్కర్లా. ఒక విషయాన్ని గురించి మనకి కూలంకుషంగా అర్థమైతే ఇక ఆ విషయం ఇంకో చోట ఎక్కడా ప్రయత్నం చేయం, ఎందుకంటే దాని గురించి తెలుసు కదా. అలాంటి విషయం నీకు ఇప్పుడు చెప్పబోతున్నానయ్యా అంటున్నాడు. అంటే 7వ అధ్యాయం మనం అనుకున్నాం కదా, ఇది జ్ఞానము, విజ్ఞానానికి సంబంధించిన విషయము. ఇప్పుడు ఏది నువ్వు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోదగ్గది లేదో ఆ విషయాన్ని నీకు చెప్తాను అంటున్నాడు. ఇప్పుడు మనము ఉపనిషత్తులని ఆలోచిస్తున్నప్పుడు ఏది తెలుసుకుంటే మనం ఇంకొకటి తెలుసుకునేది లేకుండా అయ్యింది? ఆత్మ గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిందేది లేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే పరమాత్మ, అద్వైతం. అది తెలుసుకుంటే ఇంక నువ్వు తెలుసుకోవాల్సిందేం లేదని కాస్త ఉపనిషత్తుల దాకా వెళ్ళినప్పుడు అర్థం. ఇప్పుడు మనము ఈ గీతలో ఈ 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఎలా తెలుసుకుందాము? ఈ లోకంలో మరి నువ్వు అన్యత్ మరొకటి జ్ఞాతవ్యం తెలుసుకోదగినది నా అవశిష్యతే మిగిలి ఉండదు. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏది లేదు. అట్టి జ్ఞానాన్ని సవిజ్ఞానం, విజ్ఞాన సహితమైన. చూడండి, జ్ఞానానికి విజ్ఞానం అనే మాటకి కొంచెం డిఫరెన్స్ ఆలోచించండి. సవిజ్ఞానం. ఇంకా నువ్వు అస్సలు మళ్ళీ ఒకటి ఆలోచించవలసిన అవసరమే లేదు. అంటే దాన్ని నువ్వు పూర్తిగా స్పష్టంగా నీ విజ్ఞతతో, ఇప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, ఆత్మ అనేది పరమాత్మ స్వరూపం అనేది నీ స్వస్వరూపాన్ని నీవుగా అనుభవానికి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది సవిజ్ఞానం. నీవుగా అర్థం చేసుకుంటే అది ఎలాగయ్యా అంటే నేను నీకు చెప్పబోతున్నా, నేను చెప్పేదాన్ని బట్టి నువ్వు అలాగా అర్థం చేసుకో. ఇదం ఈ తత్వము జ్ఞానమును అహం నేను నీకు సంపూర్ణంగా వక్ష్యామి చెప్తున్నాను. ఈ సంపూర్ణంగా నేను నీకు ఈ తత్వాన్ని చెప్తానయ్యా. ఏ తత్వము మళ్ళొకసారి గుర్తు చేసుకోండి. ఏది తెలుసుకుంటే నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ లేదు, ఆ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని, అంటే నీ స్వస్వరూప జ్ఞానాన్ని. అంటే మాట గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది నేను ఎవరు, నా స్వరూపం ఏంటి, పరమాత్మ ఏంటి. ఈ పరమాత్మ స్వరూపమే నేను కదా. ఈ జ్ఞానం నీకు నేను చెప్పబోతున్నానయ్యా అని ఈ శ్లోకంలో మనకి నాందిగా చెప్తున్నారు. ఓకే, మరి అది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏది కూడా మిగిలేది లేదు. ఓకే, హరి. మరి 4 నిమిషాలు